హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25x36 ఈ డైమెన్షన్లో కనుక డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 100 గజాలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గా చేస్తే 2.06 సెంట్లు అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 9 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పాంగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 735 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం 735కి కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 25x36 డైమెన్షన్. ఇది వచ్చేసి మనకి 9 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన హౌస్ కండిషన్ వరకు 735 ఎస్ఎఫ్టీలో మన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా మనం 735 స్క్వేర్ ఫీట్లోనే ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 280 నుంచి 300 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా మనం వచ్చేసి ఒక్కో బస్తా ధర అనేది 320 రూపాయలు అనుకుంటే కనుక మనం 280 బస్తాలకు గాను సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 89,600 రూపాయల వరకు మనకి సిమెంట్కి అవుతుంది. నెక్స్ట్ స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 2.5 నుంచి 3 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 59,000 నుంచి 82,000 రూపాయల వరకు ఒక టన్ను ధర ఉన్నది ప్రజెంట్ అనేది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 3 టన్నులకు గాను మనకి స్టీల్కి అయ్యే ఖర్చు వచ్చేసి 1,95,000 రూపాయల వరకు మనకి స్టీల్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 55 నుంచి 60 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 1,800 నుంచి 2,200 వరకు ఉన్నదన్నమాట ప్రజెంట్ అనేది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 టన్నులకు వచ్చేసి 1,20,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 600 నుంచి 700 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర వచ్చేసి 650 రూపాయలు అనుకుంటే కనుక 20 టన్నులకు అనేది 13,000 రూపాయల వరకు మనకి రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 40 నుంచి 45 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర వచ్చేసి 700 రూపాయలు అనుకుంటే కనుక ఈ 40 టన్నులకు వచ్చేసి మనకి 28,000 రూపాయల వరకు కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. బేస్మెంట్ రాయి వచ్చేసి 1000 నుంచి 1,100 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక రాయి ధర అనేది 17 నుంచి 19 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక 1000 రాళ్ళకు వచ్చేసి మనకి అయ్యే ఖర్చు వచ్చేసి 18,000 రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 10,000 నుంచి 11,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో ఇటుక ధర వచ్చేసి 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ఉన్నదన్నమాట. మనం ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 10,000 ఇటుకలకు వచ్చేసి మనకి అయ్యే ఖర్చు అనేది 1,00,000 రూపాయల వరకు మనకి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్, విండోస్ చూసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనం ఇందా చూసిన ప్లాన్ ప్రకారం అయితే 5 డోర్లు 6 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి ఫైనల్ వచ్చేసి 68,600 రూపాయల వరకు మనకి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేసుకున్నా లేదా మార్బుల్ వేసుకున్నా కానీ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ కి, మెట్లకి, కిచెన్ ప్లాట్ఫామ్ కి మొత్తం వచ్చేసి మనకి 1600 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. మనం ఒక్క ఎస్ఎఫ్టీ అనేది మ్యాక్సిమం 50 రూపాయలు అనుకుంటే కనుక టైల్స్ కి అయ్యే ఖర్చు వచ్చేసి లేదా మార్బుల్ కి అయ్యే ఖర్చు వచ్చేసి 80,000 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ మొత్తం టోటల్ గా మెటీరియల్ కాస్ట్ చూసుకుందాం. ఇది వచ్చేసి 95,550 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుందాం. ఇది మొత్తం గాను మనకి 450 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి మనకి లేబర్ కి, మెటీరియల్ కి, ఫాల్ సీలింగ్ అయ్యే ఖర్చు వచ్చేసి 40,550 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి, అదేవిధంగా సేఫ్టీ ఐరన్ గ్రిల్ కి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది మొత్తం చూసుకుంటే కనుక 29,400 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ అంటే మెట్లిక్ రైలింగ్ అయినా కానీ మెయిన్ డోర్ పక్కన గ్లాస్ కి మొత్తం మనకి వచ్చేసి 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్, లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ మొత్తం వచ్చేసి 80,850 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మొత్తం టోటల్ గా చూసుకుంటే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 9,83,500 రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్, అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి 735 ఎస్ఎఫ్టీకి గాను మనకి 320 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక ఎస్ఎఫ్టీకి 350 రూపాయలు అనుకుంటే కనుక మనకు వచ్చేసి 2,57,250 రూపాయల వరకు మనకి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గొంతల లీనింగ్, అదేవిధంగా మట్టి లెవెలింగ్ కి మొత్తం వచ్చేసి 5,725 రూపాయల వరకు మనకి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. అంటే ఫుటింగ్స్
పింత్ బీమ్ కి, కాలమ్స్ కి, స్లాబ్ కి మొత్తం మనకి టోటల్ గా వచ్చేసి 36,750 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ చూసుకున్నా ఇది వచ్చేసి మనకి 22,050 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చూసుకున్నా ఇది వచ్చేసి మొత్తం మనకి 44,100 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ మొత్తం దీనికి మనకి 47,775 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ మొత్తం లేబర్ కాస్ట్ చూసుకుంటే కనుక 4,33,650 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 9,83,500. అదేవిధంగా ఈ లేబర్ కాస్ట్ 4,33,650. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 4,17,150 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. దీనికి వచ్చేసి మనకి 10% అమౌంట్ యాడ్ చేసుకుందాం. అంటే ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ ఎక్కడ పెరిగినా కానీ ఈ అమౌంట్ యూజ్ అయ్యేలాగా మనకి 1,41,715 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 15,58,864 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ మనకి టోటల్ గా ఈ 735 అసెప్టిక్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటే 15 లక్షల నుంచి 16 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అమౌంట్ అనేది స్క్వేర్ ఫీట్ లో కన్వర్ట్ చేస్తే కనుక 735 అసెప్టిక్ గాను దీనికి ఒక అసెప్టిక్ అనేది 2,120 రూపాయల వరకు అవుతుందన్నమాట. అంటే మీకు దగ్గర 2,000 నుంచి 2,150 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ అమౌంట్ అవుతుంది. అదేవిధంగా మీరు G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మీకు ఇంకా స్క్వేర్ ఫీట్ అనేది 200 లేదా 300 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నది.